విజయవాడలో హవాలా కేసు నేపథ్యంలో ఓ ఫైనాన్షియర్ను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో కొత్త మలుపు కనిపిస్తోంది. ఈ కేసులో సదరు వైద్యులకు అండగా జిల్లాకు చెందిన ఓ మంత్రి రంగప్రవేశం చేసినట్టుగా తెలుస్తోంది. సదరు ఫైనాన్స్ వ్యాపారికి కొంతమంది టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్టుగా వాళ్ళతో డీలింగ్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. విజయవాడ కిడ్నాప్ వ్యవహారంలో 3 డాక్టర్ల ప్రమేయం కూడా ఉన్నట్టుగా సమాచారం. ఇందులో నగరానికి చెందిన 2 ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఎండీలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఈ ఆసుపత్రి ఎండీ హేమంత్ మైనేని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే బందర్ రోడ్లో ఉన్న హెల్ప్ హాస్పిటల్ ఎండీ రవి, ప్రముఖ న్యూరాలజిస్ట్ పువ్వాడ రామకృష్ణ కూడా కిడ్నాప్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నగదు బదిలీ కోసం హవాలా ఏజెంట్ బ్రహ్మాజీకి భారీగా కమిషన్ ముట్టజెప్పారు. నెలలు గడుస్తున్నా నిధులు రాకపోవడంతో బ్రహ్మాజీని కిడ్నాప్ చేశారు. ఓ తోటలో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని సమాచారం. ఈ విషయమై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో డాక్టర్లకు పోలీసులు సహకరించినట్లుగా సమాచారం. దీంతో ఈ హవాలా వ్యవహారంపై విచారణకు ఆదేశించిన సిపి గౌతమ్ సవాంగ్ ఓ ఏసీపీ సిఐపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. దీనికి తోడు టైమ్స్ హాస్పిటల్ ఎండీ మైనేని హేమంత్, హెల్ప్ హాస్పిటల్ ఎండీ రవి, న్యూరాలజిస్టు పువ్వార రామకృష్ణతో పాటుగా 6గురిపై కేసు నమోదు చేశారు. కిడ్నాప్కు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.